హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు క్యాబేజీ 65 చాలా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించిన విధంగా చేస్తే సాయంత్రం వరకు కూడా ఈ పకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది, అస్సలు ఆయిల్ పీల్చదు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు క్యాబేజీలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా అర కేజీ క్యాబేజీని నీట్గా వాష్ చేసుకుని మీడియం పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. క్యాబేజీ యాడ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం ప్లేస్లో మీరు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోండి. చాట్ మసాలా లేకపోతే 1/2 పీస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాక 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోండి. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. శనగపిండి యాడ్ చేయడం వల్ల చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉంటాయన్నమాట. వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోండి. వాటర్ చూసుకుని కలుపుకోండి. పిండి ఏమాత్రం లూజ్ అయినా సరే 65 అనేది ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. పిండి అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గట్టిగా ఉండాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ పిండి లూజ్ అయితే కనుక శనగపిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఆనియన్ పకోడీ వేసిన విధంగా ఇలా క్యాబేజీని మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు అలా వదిలేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే చక్కగా క్యాబేజీ 65 ఫ్రై అయిపోతుంది. ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఒక 2 to 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్లో కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. మిగతా క్యాబేజీని కూడా ఫస్ట్ చూపించిన విధంగానే ఫ్రై చేసుకుని న్యూస్ పేపర్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని క్యాబేజీ 65 మీద యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని క్యాబేజీ 65 మీద యాడ్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకోండి. పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ అదిరిపోతుంది. ముఖ్యంగా రోటి పచ్చళ్ళలోకి అయితే భలే ఉంటుంది. చూడండి, అస్సలు ఆయిల్ పీల్చవు, క్రిస్పీగా భలే ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.